విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, Yes. లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే మనం పడుకోబోయే ముందు ఎలా చేస్తే మనకు ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది, ఏం చేయాలి Very good. రెట్టింపు కావాలంటే? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అద్దె చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఫోన్ పేలు ఎత్తుకొని తిరుగుతున్నారని చెప్పేశాను. అది తప్పండి, చాలా తప్పు. ఫోన్ పే చేయండి, దేని చేయాలని దాన్ని చేయండి, ట్రాన్స్ఫర్ చేయాల్సింది చేయండి. నీ ఖర్చులకి నీ చేతి కూడా ఖర్చు పెట్టలేకపోతున్నావు, డబ్బును చూడలేకపోతున్నావు, ఆ డబ్బు ఆకర్షణ శక్తిని పొందలేకపోతున్నావు. కాబట్టి రాత్రిపూట ఇన్నాళ్ళ వరకు ఎన్నో చెప్పాను, ఎన్నో వీడియోలు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో తీసుకోండి. ఏదో కొంత ఉంటుంది. ఎక్కువ మంది సార్ నా దగ్గర కట్ల ఉంది అంటే కట్లంతా తీసుకోపనిలే, కొద్దిగా తీసుకునేసి ఒక 6 సార్లు లెక్కించండి. ఎన్నిసార్లు? 6 సార్లు. ఎలా లెక్కించాలని ఎన్నో వీడియోలు చెప్పాను. ఆ విధంగా లెక్కించండి. మ్యాజిక్ చేయాలి. డబ్బుని ఎప్పుడు కానీ ఇలా మ్యాజిక్ చేయాలి. ఇలా ఇట్లా అనకూడదు. ఇట్లా అంటే ఏంది? పో 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 అని అర్థం. సైకి ఇప్పుడు మోకోడు అనుకో, టంటే ఏంది పో పో అని అర్థం. నువ్వు ఇట్లా అన్నావా, ఇప్పుడు పొమ్మంటున్నది అనేసి ఆమె పొమ్మంటున్నాడు అని వెళ్ళిపోతుంది. ఇట్లా రా అమ్మ చిలకమ్మ అని ఇలా పిలుచుకోవాలి. ఇట్లా దోసుకో, ఈ పక్క నుంచి ఇట్లా వాల్చుకో, ఈ పక్కకు వాల్చుకోవాలి. డబ్బుని తప్పుకు లెక్కేస్తున్నారు. ఎడమ చేతిలో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు. అంటే కుడి చేతిలో తీసుకునేది ఇచ్చేది కూడా ఎడమ చేతికి తెలియకూడదు అనమాట. లక్ష్మి ఎక్కడుండేది? ఎడమ పక్కన, విష్ణు పక్కన. ఆమెకు తెలియకూడదు. కాబట్టి ఆమెకు తెలిసి ఎలా చేయాలి? ఇట్లా ఎడం పట్టుకుని రామ్మ అని పిలవాలి. ఎవరు నన్ను రమ్మంటున్నాడు, నన్ను పిలుస్తున్నాడు అని ముద్దుగా పిలుచుకోవాలి. ఒక 6 సార్లు లెక్కించాలి, లేక 9 సార్లు లెక్కించాలి, లేక ఎన్నిసార్లు లెక్కే పని లేదండి. నీకు ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు కూడా లెక్కించుకో. రామ్మ నా దగ్గర నేను హ్యాపీగా చూసుకుంటానమ్మా, సంతోషంగా చూసుకుంటానమ్మా, ప్రేమగా చూసుకుంటానమ్మా అని పిలువు. మాటలేనే పిలవాలి. ఇప్పుడు రూములు ఎవరు లేరు కదా, నువ్వే కదా ఉంటావు. ఏం అక్కడ భయం ఎందుకు? డబ్బుతో మాట్లాడే విధానం తెలిసే మీకు. అసలు నాకు చాలా ఆనందం ఉంటుంది మాట్లాడడానికి. ఎవరు లేకపోతే పగులు కూడా ఏం పని లేదు అంటే టక్కనే తలిపేసేస్తా, గడిపెట్టేస్తా. మా ఇంట్లో చెప్పేస్తా నేను రూములో అంటాను. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను రూములో అంటే మిగతా చెప్పను, ఉస్ అంటాను. అంటే ఎవరు మాట్లాడకండి అని పోతాను. నా దగ్గర ఉన్నది ఎంత కొంత పెట్టుకుని ఉంటాను కదా, తీసుకుంటాను. ఒక్కొక్కటి లెక్కేసుకుంటాను, పెట్టుకునేసి ముద్దు పెట్టుకునేసి ఆనందంగా ఇంత డబ్బులు నా దగ్గర ఉన్నందుకు, ఇంత డబ్బులు నా దగ్గర ఇచ్చినందుకు, ఇంత డబ్బులు నేను పొందినందుకు, ఇంత డబ్బులతో నేను ఉన్నందుకు, హ్యాపీగా గడుపుతున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. కృతజ్ఞతా భావం చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్లో. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా సరే ఉన్న డబ్బుని రెట్టింపు చేసుకోవాలంటే కృతజ్ఞతా భావం చాలా ఇంపార్టెంట్. పెంచుకోండి, ఎంత ఇష్టమని చెప్పండి. ప్రతిరోజు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అమ్మా హ్యాపీగా నేను ఖర్చు చేసే డబ్బు హ్యాపీగా పోయి తిరిగి ఖర్చు 1000 రెట్లు పెరిగి వచ్చామని ఒక ముద్దు పెట్టుకొని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే రెట్టింపు పెరుగుతుంది. కాబట్టి రాత్రి తీసుకొని ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు లెక్కించాడు పిలవండి, పిలిచేసి చేతిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా, లెక్కేశారు కదా, ఒక్కొక్కసారి లెక్కేసేటప్పుడు ఊహలతో ఊహించాలి మీరు. అంటే ఇప్పుడు 1000 రూపాయలు మీ చేతులు ఉండి లెక్కేసినారు అనుకో, ఒకసారి లెక్కేసినావు అది 1000 రూపాయలు అనుకుందాం. రెండోసారి లెక్కేసేటప్పుడు ఒక 10,000 అనుకుంటావా, లేక 20,000 అనుకుంటావా అనుకో. మళ్ళీ మూడోసారి లెక్కేసినప్పుడు ఎంత, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు చేసేవాళ్ళు ఊహల ద్వారా. ఊహాగానమే కదా ఈ సబ్జెక్ట్లో, ఊహించడమే కదా. లా ఆఫ్ అట్రాక్షన్ నీకేం కావాలో ఊహించుకుని నువ్వు నమ్ముకొని నీకేం కావాలో ఊహించుకోవడమే. ఉన్న డబ్బుని రెట్టింపు చేయబోతున్నావు. ఉన్న డబ్బుని రెట్టింపు చేయాలంటే రాత్రిపూట చెయ్యి, బలంగా చెయ్యి. పొద్దున కూడా చేయొచ్చు, కానీ రాత్రిపూట నెగిటివ్లు వస్తాయి కాబట్టి రాత్రిపూట బలంగా చేయండి. రాత్రిపూట చాలా పవర్ ఎక్కువ. డబ్బుని పట్టించేసి నిద్రపోవాలి మనం. రాత్రిపూట డబ్బును బాగా మైండ్కి నెగిటివ్లు వస్తుంది కాబట్టి దానికి బాగా నెగిటివ్ నుంచి పాజిటివ్ నింపాలి. ఆ డబ్బుని చెప్పి ఒక్కొక్కసారి ఊహలతో పెంచుకో. ఒకసారి లెక్కేసినావు 10,000 అనుకో, రెండోసారి లెక్కేసినావు కదా 20,000 అనుకో, మూడోసారి 30,000 అనుకో, నాలుగోసారి 40,000, ఐదోసారి ఇలా 10 సార్లు లెక్కేసినావు అనుకో 1,00,000 రూపాయలు అనుకో. ఇక్కడ ఉండేది ఎంత? 1000 కదా. నువ్వు ఊహలకి ఎంత ఇచ్చావో 1,00,000 చేసేసినావు. ఇలా చేసి ఒక ముద్దు పెట్టి బెరువులు ఎత్తి పెట్టేయి, లాకర్లో పెట్టి ఎక్కడంటే అక్కడ పడేయకు. సరే మాకు లాకర్ లేదంటే నువ్వు ఎక్కడో పెడతావు కదా ఒక పెట్టు బాక్స్లో, అక్కడ క్రమంగా పెట్టుకునేసి నిద్రపో. ఊహల్లో కూడా పోయేటప్పుడు కూడా ఇది 1,00,000 అయితే ఎలా ఉంటుంది అని ఊహిస్తా నిద్రపోవాలి. ఎందుకంటే మ్యాజిక్ చేస్తే ఎలా డబ్బులు వస్తుంది రాత్రిపూట అనేసి వీడియోలో ఉన్నాయి, నా క్లాసులో ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా తొందరలో పెడతాను. చూడండి డబ్బుని ఎలా మ్యాజిక్ చేయాలని నేర్పించాను. రాత్రిపూట ఎలా చేయాలని ఇప్పుడు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు చూడాలి. మ్యాజిక్ చేస్తే ఉన్న డబ్బుల కన్నా రెట్టింపులు ఎలా వచ్చినాయి వాళ్ళకి చెప్తుంటారు ఏమనండి. ఎందుకంటే ఇలా చేసేసి డైలీ కానీ నువ్వు చేసినావు అంటే రాత్రిపూట ఏం చేసి పడుకున్నావు? డబ్బుని ట్రైనింగ్ ఇచ్చావు. ట్రైనింగ్ ఇచ్చి పడుకున్నావు కాబట్టి చాలా ఈజీ. అంటే కళలో కూడా డబ్బు, ఇంతకుముందు వీడియో చేసాం, కళలో డబ్బు కనిపిస్తే అది నిజమవుతుంది. కళ్ళ కనిపించాలి, అది మైండ్ పాజిటివ్గా ఉన్నవాడికి. ఇలా పదే కానీ నువ్వు డైలీ క్రమం తప్పుకుంటా కానీ ఒక 21 రోజులు చేసావంటే మళ్ళీ ఆగదు నీకు. మళ్ళీ చేయాలి, మళ్ళీ ఆపకూడదు. నా జీవితంలో శ్వాస ఉన్నంతకాలం వదలనని చెప్పాను, మళ్ళీ ఎప్పుడు వదలను. ఇంట్లో కూర్చొని చేసుకోదానికి నాకేం బద్ధకం ఎందుకు, కష్టం ఎందుకు? ఓహంటూ 1 అవర్ లేకపోతే ½ అవర్ చేసుకుంటాము. ట్రైనింగ్ బాగా అయిందంటే ఒక 3/4 గంట 1 అవర్లో అయిపోతుంది. లేదు 1/2 అవర్లో కూడా చేసుకో.
మొత్తం చేసుకో. కొన్ని పనులు ఉన్నాయి కదా అన్ని చేసుకో. ఇలా మైండ్కి పట్టించినావంటే కళ్ళలో కూడా వస్తుంది. అదే డ్రీమ్లో పోతే పడుకుంటే కూడా లెక్కేస్తుంటావు, డబ్బుని లెక్కేస్తుంటావు, నిద్రపోయినప్పుడు కూడా నువ్వు లెక్కేసినట్టు కనిపిస్తుంది. అది నిజం అవ్వబోతుంది అని అర్థం. అప్పుడు రెట్టింపు అవుతుంది. ఉన్న డబ్బుని రెట్టింపు చేసుకోవచ్చు ఈజీగా. అదేం పెద్ద విషయమే కాదు, చాలా ఈజీ. మన మైండ్ని డైలీ పట్టించాలి అని అర్థం. మైండ్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ డబ్బుని అప్పుడు చూసావు కదా కళ్ళతో, చూసి చూడంగానే ఇప్పుడు డబ్బుని డైలీ చూస్తున్నావు కదా, కంటే నాకు నచ్చింది, దీని ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటుంది. కట్టలు పెట్టుకున్నావు, నీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుకున్నావు, ముద్దు పెట్టావు, డైలీ లెక్కేసినట్టు చూపిస్తున్నావు, ఉన్నదాని ఊహాగానాల్లో ట్రైనింగ్ ఇస్తున్నావు. అన్ని మంచి అలవాట్లే కదా. ఆ ఊహలకు ట్రైనింగ్ అయిపోయింది. ఊహలకు అద్దు లేదు. ఊహించుకోవడంలో పిసినాతనం చూపించుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర పోయి కాళ్ళు పట్టుకోవాలి, అడగలా, ఊహించుకోమన్నాను. సైన్స్ చెప్పేది అదే, ఊహించుకో నువ్వు బలంగాని. అప్పుడు అది నిజమవుతుంది. తొందరలో ఉన్న డబ్బు రెట్టింపులకి అవకాశాలు బోర్డు ఏర్పడి నువ్వు డబ్బుని ఇప్పుడు అనుకున్న నెలకు సంపాదించాలన్నా కూడా సంపాదించవచ్చు. ఆ డబ్బుని ఈజీగా అవుతుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు రాత్రి క్రమం తప్పకుండా నా డబ్బును ఉన్న డబ్బును చాలా ఈజీగా రెట్టింపు చేయడానికి ఊహలకు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నదాన్ని ఎక్కువ పెంచుకొని నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బును నిల్వ ఉంచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.